హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడైతే మీకు కాజు పాకం ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ పద్ధతే. సో మనమైతే ఎన్ని కప్పుల బెల్లం తీసుకుంటామో అన్ని కప్పుల కాజు అయితే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల బెల్లం, 3 కప్పుల కాజు అయితే తీసుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఈ కాజు పాకం ఎందుకు చేస్తున్నానో మీకు లాస్ట్ మంత్ నా వీడియోలు చూస్తే అర్థమైపోతుందండి. మా పాప అయితే డీమార్ట్లో ఇంకా కాజు ప్యాకెట్లు ఎక్స్ట్రా వేసుకొని వచ్చిందండి. సో ఇంకా మా హస్బెండ్ చూసుకోకుండా బిల్ చేపించారు. అలా ఎక్స్ట్రా అయితే వచ్చాయి. అప్పటి నుంచి వాటితో ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా కాజు పాకం చేద్దామని ఐడియా వచ్చిందండి. ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ముందు కాజునైతే ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత అయితే బెల్లం ఉంటుంది కదా, ఆ 3 కప్పుల బెల్లం అయితే వేసుకొని దాంట్లో అయితే ఇంకా సగం కప్పు వాటర్ అయితే వేసానండి. ఇంకా బెల్లం పానకం చూడండి, ఇక్కడైతే ఒక మెత్తటి ముద్దలా రావాలండి, గట్టిగా అయితే రాకూడదు. ఆ ముద్దలా ఫామ్ అయినప్పుడు దీంట్లో అయితే కొంచెం నెయ్యి, అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకా వేయించి పెట్టుకున్న కాజు ఉన్నాయి కదండి, అవి అయితే వేసుకున్నానండి. ఇంకా అవి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇట్లా ఒక కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలండి. కలుపుకున్నాకైతే మనం దీన్ని అంతటిని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా పల్చగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకా స్ప్రెడ్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో అయితే ఒక 20 మినిట్స్ వదిలేయాలి. ఇంకా అప్పుడైతే ఇలా గట్టిగా అయిపోతుందండి. ఇంకా దీన్ని అయితే మనం ఇట్లా ఒక చాక్ తోటి అయితే తీస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దాన్ని అయితే మనం అట్లనే ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే దానికైతే విడగొట్టుకున్న ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకా దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా ఇది బాగానే ఉంటుందండి, పాడవకుండా. అయితే మీ పిల్లలకు కూడా మీరు ఒకసారి స్నాక్స్ కోసం ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.